దైవజనుడైన పేతురు గారు ఎక్కడున్నాడండి? చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. సేవకులు జైల్లో ఉంటారా? సేవకులు ఎక్కడుంటారు? మందిరంలో ఉంటారు, సేవలో ఉంటారు. కానీ ఎక్కడున్నారు సేవకులు? సేవకులంట జైలుకి వెళ్ళారంట. ఎంత దోషిగా చూస్తారో, ఎంత ఏదో నేరం చేసినట్టు చూస్తారు. దేవుని కొరకు వారు జైలుకు కూడా వెళ్ళారు, చెరసాలలో కూడా ఉంచబడ్డారు. వారి మీద ఘోరమైన నిందలు మోపబడ్డాయి కనుక వెళ్ళారు చెరసాలలోకి. చెరసాలలోకి వెళ్ళినప్పుడు సంఘం బలహీనం అవ్వలేదు. సంఘానికి ఒక కష్టం వచ్చినప్పుడు, సంఘానికి ఒక శ్రమ వచ్చినప్పుడు, దైవజనునికి ఒక బాధ కలిగినప్పుడు, దైవజనునికి ఒక ఇబ్బంది కలిగినప్పుడు సంఘం అమ్మో మనకెందుకు వచ్చిందిలే, మనలం కూడా ఆయనతో పాటు ఉంటే తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి పేతురు గారు అప్పుడు పారిపోయాడు దేవుని దగ్గర నుండి. అవునా? యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎందుకు పారిపోతున్నావు? నీవు ఆయనతో కూడా ఉండటం నేను చూశాను కదా అని అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే భయం. నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతారేమో భయంతో విడిచి వెళ్ళిపోతాడు. ఈ రోజున దేవుని మందిరంలో, దేవుని సంఘములో, దేవుని సేవకులకు కావచ్చు, ఏ కఠినమైన పరిస్థితులు వచ్చాయో మీకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? సంఘమంతా అత్యాసక్తితో ప్రభువా బాగు చేయనాయన, ఆరోగ్యం ఇవ్వయ్యా, పుట్టునాయన స్వస్థపరచునాయన అన్నదానికిను కన్నీటితో ప్రార్థన చేసి ఏ విధంగానైనా కార్యం చూడాలి ప్రభువా, ఒక గొప్ప కార్యాన్ని మీరు జరిగించిన ఆయనని ఏడుస్తూ ఆసక్తితో ప్రార్థన చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?